జెట్లీ ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ అండ్ రితేష్ రాణా గారి ప్రీవియస్ వర్క్ 'మత్తు వదలరా 2' ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే. మరి ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అన్నది మనం ఈ రివ్యూలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ జెట్లీ, స్టారింగ్ సత్య, వెన్నెల కిషోర్, డైరెక్టెడ్ బై రితేష్ రాణా. ఈ మూవీ బేసిక్గా రితేష్ రాణా గారి వన్ ఆఫ్ ది వర్క్ అయిన హ్యాపీ బర్త్డే తర్వాత వచ్చిందంటే దీని రిజల్ట్ వేరే ఉండేదేమో. బట్ 'మత్తు వదలరా 2' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రావడం వల్ల ఆడియన్స్ డెఫినెట్గా ఇందులో కామెడీ దాంతో కంపేర్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇందులో ఉన్న కామెడీ డెఫినెట్గా 'మత్తు వదలరా 2' రేంజ్ అయితే డెఫినెట్గా కాదు. ఎందుకంటే 'మత్తు వదలరా 2' స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కంప్లీట్గా థరోగా ఎంజాయ్ చేస్తాం. అండ్ 'మత్తు వదలరా 2' అంత బాగా వర్కౌట్ అవ్వడానికి కారణం ఏంటంటే అందులో జనరేట్ అయ్యే కామెడీ ఏదైతే ఉందో అది ప్యూర్లీ స్టోరీ నుంచి జనరేట్ అవుతుంది. దానివల్ల అది చాలా ఆర్గానిక్గా అనిపిస్తుంది. అందుకే అది అంత బాగా క్లిక్ అయింది కూడా. వేరాజ్ ఇన్ జెట్లీ మనకి ఆ కామెడీ పెట్టాలి అని జరుగుతున్న స్టోరీని ఆపేసి ఆ మధ్యలో కామెడీ పెట్టి మళ్ళీ స్టోరీ వెళ్ళి మళ్ళీ మధ్యలో కామెడీ పెట్టి అలా అది వేరాజ్ కామెడీ అనేది మనకు ఒక ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్లా ఉండాల్సింది పోయి ఒక స్పీడ్ బ్రేకర్లా అనిపిస్తుంది. అండ్ పెట్టిన దగ్గరే మనకి వాళ్ళు రాసుకున్న కామెడీ అంతా అక్కడే ఇంక్లూడ్ చేయాలన్న ప్రాసెస్లో ఒకేసారి జోకులన్నీ స్పీడ్గా పడిపోతూ ఉంటాయి. దానివల్ల 10 జోకుల్లో కేవలం 4 మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి తప్ప మిగిలిన 6 ఓకే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో కొన్ని గ్యాగ్స్ పెట్టుకున్నారు, అంటే సెపరేట్ ట్రాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సత్య అండ్ వెన్నెల కిషోర్ గారి మధ్యన ఒక బ్లైండ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అది ఇనీషియల్గా 1 to 2 టైమ్స్ చూసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాన్ని ఓవర్గా స్ట్రిచ్ చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అలాంటి ఇంకా చాలా ఉన్నాయి ట్రాక్స్, అలాంటి సెపరేట్ ట్రాక్స్ పెట్టుకుని కొద్దిగా ఓవర్ స్ట్రిచ్ అయిన ఫీలింగ్ అయితే మనకు డెఫినెట్గా వస్తుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే, ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. అంటే ఏదో పొట్ట చెక్కలు అయిపోయే రేంజ్ కామెడీ కాదు, కానీ బట్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయ్యాక ఓకే బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. వేరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎక్కడైతే మనకి స్టోరీ ఓకే ఇదా స్టోరీ అని మనకు రివీల్ అయ్యే టైంకి ఏంటంటే మూవీ రన్ టైం జస్ట్ 2 hours 14 minutes మాత్రమే. బట్ వీళ్ళు సెకండ్ హాఫ్ని నడిపించే విధానంలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే 2 hours 14 minutes కాస్త 2 hours 50 minutes మూవీ చూస్తున్నావా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో మనకు అంత లాగ్ ఫీల్ అవుతాం. బేసిక్గా ఇది మనం ఒక కామెడీ మూవీ అనే మైండ్ సెట్ తోటే వెళ్తాం. అండ్ 'మత్తు వదలరా 2' ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం. నా వరకు నేనైతే 'మత్తు వదలరా 2'లా ఉంటే బాగుండు అనే ఎక్స్పెక్టేషన్స్ తోటే వెళ్ళాను. మీకు కరెక్ట్గా చెప్పాలంటే 'మత్తు వదలరా 2' నన్ను 100% సాటిస్ఫై చేస్తే జెట్లీ కేవలం 40% మాత్రమే సాటిస్ఫై చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే సత్య ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, బట్ మరి 'మత్తు వదలరా 2' రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నాకైతే ఇది కేవలం ఒక బిలో యావరేజ్ వాచ్ అనిపించింది. మూవీకి అంటే ఇది ఒపీనియన్ పర్సన్ టు పర్సన్ డెఫినెట్గా మారుతూ ఉంటుంది. నా వరకు అయితే ఇది ఒక బిలో యావరేజ్ వాచ్ అనిపించింది. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.4 out of 5. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.